తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. హ్యాపీ న్యూ ఇయర్. 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ సంవత్సరంలో మీ అందరికీ కూడా బాగా మంచి జరగాలని, ఏ చెడు మీ దరిదాపులకు కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక్క విషయం గమనించగలరు. మనము తెలుగు వాళ్ళము, అందులోనూ చాలా మటుకు హిందువులము. మనకందరికీ ముఖ్యమైన పండుగ ఉగాది అండి. ఉగాదినేనండి. అదే నూతన సంవత్సరం మనకు. ఉగాదికి ప్రకృతిలో మార్పులొస్తాయి. వసంత మాసము అని అంటాము. కొత్త చిగుళ్ళొస్తాయి. కొత్త చిగుర్లొచ్చి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతిలో చాలా మార్పులొస్తాయి. కాబట్టి మనము ఏ పండుగనైనా ప్రకృతిని బట్టే చేసుకుంటాం. సంక్రాంతి కానీ, ఉగాది కానీ ఇలాగా సంక్రమణం జరుగుతుంది కాబట్టి సంక్రాంతి చేసుకుంటాము అలా. కాకపోతే ఇప్పుడు వచ్చేదంతా కూడా మనము ఇంగ్లీష్ వాళ్ళ ప్రభావం వల్ల, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మనల్ని పాలించడం వలన దాదాపు వాళ్ళ పద్ధతులన్నింటినీ మన మీద రుద్ది వెళ్ళిపోయారు. అవే ఇప్పటి వరకు మనం ఆచరిస్తున్నాము. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది గొప్పవాళ్ళు మన హిందూ మతం గురించి చెప్పి, మన పద్ధతులు మనం ఆచరించాలి, మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మనం పాటించాలి అని చెప్పి మనకెంతోగా హితబోధ చేస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. ఎన్నో ఈ సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది తెలియజేస్తున్నారు. ఇప్పుడిప్పుడు కొద్దిగా మనలో మార్పు వస్తూ ఉంది. అది ఇంకా పూర్తిగా వచ్చి మన పద్ధతులు మనం అవలంబించాలి అని నేను అనుకుంటున్నానండి, కోరుకుంటున్నాను. అయితే క్యాలెండర్ ఒకటి మారుతుంది, సంవత్సరం మారుతుంది, ప్రకృతిలో ఏ మార్పు రాదు. కాకపోతే ముందు నుంచి ఆచరిస్తున్నారు కాబట్టి, కొత్త సంవత్సరం అనేది వచ్చింది కాబట్టి దేవుడి గుడికి వెళ్ళి కొంచెం ఇంట్లో పండగ వంట తీపి చేసుకొని పిల్లలతో ఆనందంగా గడపచ్చండి. అంతకు మించి వెర్రి చేష్టలు, వెర్రితలలు చేయకూడదు. అది నేను మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ఏదైనా తప్పులుంటే మన్నించండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. కమల అనే ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ అవధానుల జగన్నాథరావు గారు. మానవ ప్రయత్నం ఉంటే మనమందరం ఉంటాడు అనుకుంటున్న దైవం కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. మనం ఏదైనా పనిని సత్సంకల్పంతో ప్రారంభిస్తే పిలవకుండానే సహాయం చేయడానికి మనుషులు కూడా ముందుకు వస్తారు. సిఐ సుభద్రాదేవి మేడం, మాధవి టీచర్ లాంటి నిస్వార్థ మహిళలు ఉన్నతమైన ఆశయాలతో ప్రారంభించిన మహిళా సంఘం తోటి మహిళలకు తమ వంతు సహాయం అందించి ఆదుకుంటూ ఉంటే ఆ భగవంతుడు ఎందుకు సహాయం చేయడు? సమాజంలో మోసగించబడిన మహిళలకు ఏవైనా పనులలో తర్ఫీదు ఇప్పించి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించిన ప్రయత్నాలకు వరలక్ష్మమ్మ గారి రూపంలో ఆ భగవంతుడే స్వయాన సహాయం చేయడానికి సంకల్పించినట్లు అనిపించింది మాధవి టీచర్కి. అందుకని తాను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన 2-3 రోజులకే వరలక్ష్మమ్మ గారిని కలుసుకుని ఆవిడ అంతకుముందు వాగ్దానం చేసిన ఇంటి గురించి అడగడానికి వెళ్ళిన వారికి వారు అడగకుండానే వరలక్ష్మమ్మ గారు అంగీకారం తెలిపారు. ఇబ్బందులు ఏవీ లేకుండానే అగ్రిమెంట్ తయారైపోవడం, ఇంటి క్రింద పోర్షన్ ఆవిడ ఖాళీ చేసి తను పూర్తిగా పై అంతస్తుకి వెళ్ళిపోవడం జరిగిపోయాయి. బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ చూస్తే రమారమీలో ₹1,00,000 మాత్రమే ఉన్నాయి. 4-5 ఒక గదిలో పనిచేసేందుకు వీలుగా ఉన్న 4 గదులతో ఉన్న షెడ్ నిర్మించడానికి కనీసం 5-6 లక్షల డబ్బు అవసరం ఉంటుంది. ఆ డబ్బు సేకరించడానికి ఉపాయాలను ఆలోచించడం మొదలుపెట్టారు. 300 మంది దాకా సభ్యులున్న మహిళా సమాజం మెంబర్లు అందరూ తలా ఒక ₹5,000 మహిళా సమాజానికి డొనేషన్ ఇవ్వడానికి సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో ముఖ్య కార్యవర్గం సభ్యులు క్రింది నిర్ణయాలను తీసుకున్నారు. ఆ మీటింగ్కు రాధ కూడా హాజరైంది. రాధకు గౌరవ కోశాధికారిగా పదవి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. రాధకు అప్పజెప్పిన మొదటి పని సభ్యులందరూ ఇస్తామన్న ₹5,000 డొనేషన్లను కలెక్ట్ చేసి బ్యాంకులో వేయడం. తద్వారా రమారమి 1,00,000 పైచిలుకు డబ్బు వసూలు అవుతుంది అని అంచనా వేశారు. రాధకు గౌరవ వేతనంగా నెలకు ₹2,000 ఫిక్స్ చేశారు.
అంతేకాకుండా రాధ కాలేజ్ ఫీజు కావలసిన పుస్తకాలు కొనివ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. రోజు సాయంకాలం 2 గంటల పాటు మహిళా సమాజం పనులు చేయాలని ఆదేశించారు. రాధ సంతోషానికి హద్దుల్లేవు. మహిళా సమాజానికి ఎవరైనా దాతలు విరాళాలు ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. అందరు మెంబర్స్ సాధ్యమైనంత సొమ్మును విరాళాలుగా సేకరించాలని నిర్ణయించారు. ప్రతి వారు సేకరించిన విరాళాలను రాధకు అందించిన రసీదులు తీసుకోవాలని చెప్పారు. 15 రోజుల తర్వాత జరగబోయే మీటింగ్ కోసం డేట్ ఫిక్స్ చేసి ఆ రోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి భూమి పూజకి ముహూర్తం ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. 15 రోజుల తర్వాత జరిగిన మీటింగ్లో రాధ తాను మహిళా మండలి సభ్యులు ఇచ్చిన 5.5 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు చెప్పి బ్యాంక్ పాస్బుక్ కార్యనిర్వాహక వర్గం వారి ముందు ఉంచింది. తనకు అప్పగించిన పనిని సక్రమంగా నెరవేర్చేందుకు అందరూ రాధను అభినందించారు. భూమి పూజ వరలక్ష్మమ్మ గారి చేత చేయించాలని నిర్ణయించుకున్నారు. అందరూ ఏకగ్రీవంగా. అనుకున్న విధంగా భూమి పూజ చేద్దామని నిర్ణయించుకున్న రోజున అందరూ వరలక్ష్మమ్మ గారింటికి చేరుకున్నారు. పూజ నిర్విఘ్నంగా జరిగిపోయింది. వచ్చిన అతిథులందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. భూమి పూజ చేసిన తర్వాత అందరూ వరలక్ష్మమ్మ గారి చుట్టూ చేరి ఆమెను అభినందించడం మొదలుపెట్టారు. మీ ఉత్సాహం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. మీకు అందరికీ ఒక శుభవార్త అని ఆవిడ చెప్పబోయే సమయంలో కలెక్టర్ గారు ఆయనతో పాటు డిఎస్పీ గారు వస్తున్నట్టు ముందుగా వచ్చి పెట్రోలింగ్ స్టాఫ్ చెప్పారు. వరలక్ష్మమ్మ గారితో సహా అందరి దృష్టి ఇంటి గేటు వైపు మళ్ళింది. పెట్రోలింగ్ స్టాఫ్ చెప్పిన 10 నిమిషాల్లోనే కలెక్టర్ హేమంత్ కుమార్ గారు, డిఎస్పీ విజయారెడ్డి గారు సకుటుంబ సమేతంగా వేర్వేరు కార్లలో నుంచి దిగారు. మాధవి టీచర్, సుభద్ర మేడం, మరికొంతమంది మహిళా సమాజానికి చెందిన ప్రముఖ మహిళలు వారిని సాదరంగా ఆహ్వానించి వరలక్ష్మమ్మ గారి దగ్గరకు తీసుకొని వెళ్తారు. 2 కార్లలో నుంచి దిగిన 2 కుటుంబాలకు చెందిన సభ్యులందరూ పార్వతీదేవిలా భక్తుల మధ్యన కూర్చొని ముచ్చటిస్తున్న వరలక్ష్మమ్మ గారికి పాదాభివందనాలు చేసి ఆమె ఆశీస్సులు అందుకున్నారు. మొట్టమొదట కలెక్టర్ గారు గొంతు సవరించుకొని మహిళా సంఘం సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ మధ్యనే మీ మహిళా సంఘం డబ్బులను భవన నిర్మాణానికి ఇన్కమ్ ట్యాక్స్ శాఖ వారి పర్మిషన్ తీసుకొని తగిన రసీదును ఇచ్చి వసూలు చేస్తున్నట్టు నాకు విశ్వసనీయమైన వర్గాల ద్వారా తెలిసింది. నా బాధ్యతగా మహిళా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, వారి రాబడి గురించి మా సిఐడి శాఖ ద్వారా వాకప్ చేయించాను. విషయాలు తెలిసిన తర్వాత ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. డిఎస్పీ విజయారెడ్డి గారు కూడా నాకు ఈ మహిళా సంఘం సేవలను గురించి విస్తృతంగా చెప్పారు. అన్నింటికన్నా ముఖ్యంగా లక్షలు విలువ చేసే ఈ ఇంటిని, దానికి 4 వైపులా ఉన్న ఇంటి విశాలమైన భూమిని విరాళంగా ఇచ్చిన వరలక్ష్మమ్మ గారి గురించి తెలుసుకున్నాను. ఆవిడ ఇచ్చిన ఈ భూమి విరాళం స్వాతంత్ర సమరంలో తమ ఆస్తిలో సింహభాగం విరాళంగా మహాత్మా గాంధీ గారికి సమర్పించిన మా నాయనమ్మ యశోదాబాయి నా కళ్ళ ముందు నిలిచారు. నా 5వ ఏటనే ఆమె కాలం చేశారు. నాయనమ్మ గురించి వినడమే గాని ఆమెను చూడలేని నా దురదృష్టాన్ని ఎన్నోసార్లు తిట్టుకున్నాను. కానీ ఈరోజు ఈ వరలక్ష్మమ్మ గారిలో ఆమెను దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది అని ఆగారు కలెక్టర్ హేమంత్ కుమార్ గారు. కరతాళ ధ్వనులు సభాస్థలం నిండా మారుమ్రోగిపోయాయి. ఆ తర్వాత విజయారెడ్డి గారు గొంతు సవరించుకుని మా సిఐడి శాఖ ఇచ్చిన వివరాలను చూసిన నాకు ఒక్కసారి నేను ఐపీఎస్ చదవడానికి సహకరించిన మా స్కూల్ హెడ్ మాస్టర్ నాగరాజరావు గారు నా కనుల ముందు నిలిచారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మా తల్లిదండ్రులు నా చదువు మాన్పించి వివాహం చేసి పంపించడానికి నిర్ణయించుకున్న సమయంలో ఆ మహానుభావుడు మా ఇంటికి వచ్చి చదువులో నా ప్రతిభను మా ఇంటి వాళ్లకు వివరంగా చెప్పి నన్ను కాలేజీలో జాయిన్ చేశారు. మొదటి నుండి చదువుతో పాటు ఆటల పోటీలలోనూ ఎన్సీసీలోనూ ఎంతగానో రాణించిన నన్ను ఐపీఎస్ చదవమని ప్రోత్సహించారు. అంతేకాకుండా నా చదువుకు అయ్యే ఖర్చు అంతా నన్ను తన కూతురు అని భావించి తానే భరించి ఈనాడు నేను ఉన్నత స్థితికి రావడానికి కారణమయ్యారు. ఆయన స్ఫూర్తితో నేను కూడా 4-5 బీద అమ్మాయిలు చదువుకునేందుకు పూర్తిగా సహాయం చేస్తున్నాను. మీ మహిళా సంఘం దిక్కులేని మహిళలకు చేస్తున్న సేవలో నేను చేస్తున్నది లేస మాత్రమే అని నాకు తెలుసు.
మీ జీవితాలు సజావుగా సాగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మీ మహిళలందరూ ఒక మహిళా సంఘాన్ని స్థాపించి మీకు చేతనైనంతలో బాధిత మహిళలకు చేస్తున్న సేవ చాలా గొప్పది. మీ మహిళా సమాజంలో ముఖ్య భూమిక పోషిస్తున్న మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభద్ర ద్వారా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నాను. జీవితంలో ఎదగాలి అనుకుని ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఎదగలేని వారికే కాకుండా అనాథ మహిళలకు, జీవితంలో గృహహింసకు లోనైన ఆడవారికి మహిళా సంఘం కొత్త జీవితం ఇయ్యాలని ఆలోచించుతున్న పద్ధతి నాకు కలెక్టర్ గారికి ఎంతగానో నచ్చింది. 100 రూపాయల విరాళం ఇచ్చి 1000 శల్య పరీక్షలు చేసే పెద్ద మనుషులు ఉన్న ఈ ప్రపంచంలో లక్షల విలువ చేసే ఆస్తిని తృణప్రాయంగా భావించి మహిళా సంఘానికి విరాళంగా ఇచ్చిన వరలక్ష్మమ్మ గారికి, ఆవిడ కోరికకు అంగీకారం తెలిపిన ఆవిడ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను అని ఆగారు విజయారెడ్డి గారు. మరొక్కసారి సభ్యులందరూ చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియచేశారు. అక్కడికక్కడే కలెక్టర్ దంపతులు, డిఎస్పి దంపతులు తమ చెక్ బుక్కులను తీసి 10,000 చెక్కులు రాసి అందించాడు. రాధ చెక్కులను తీసుకుని వారికి వెంటనే రసీదు రాసి అందించింది. తిరిగి కలెక్టర్ హేమంత్ కుమార్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు మేము ఇస్తున్నది మా కష్టార్జితంలోది మాత్రమే. ప్రభుత్వం తరపున మేము చేయగలిగిన సహాయం గురించి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడి చేయవలసిన సహాయం చేస్తామన్నారు. వరలక్ష్మమ్మ గారు చిరునవ్వు నవ్వుతూ గొంతు సవరించుకుని, ఈ మహిళా సంఘం వారి సంకల్ప బలం చాలా గొప్పది. ఇంతవరకు పైవారి మీద ఆధారపడకుండా ఆ సంఘ సభ్యులు తమ సొంత విరాళాలతో ఎన్నో అద్భుతమైన పనులు చేశారు. రమారమిలో 50 మంది దాకా గృహహింసకు లోనైన మహిళలకు వసతి, భోజనం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నాతోనే ఉంటూ నా బాగోగులు చూస్తున్న మహిళ కూడా వారిలో ఒకరే. ఆ 50 మందిలో చాలామంది చిన్న చిన్న పనులు చేస్తూ తాము సంపాదించిన ధనాన్ని మహిళా సంఘానికి చెల్లించి తమ కృతజ్ఞత తెలియచేసుకుంటున్నారు. మహిళా సంఘం సెక్రటరీ గారైన ఈ అమ్మాయి మాధవి, సుభద్ర, మరికొంతమంది మహిళలు కలిసి ఈరోజు నేను శంకుస్థాపన చేసిన కాటన్ ఇండస్ట్రీస్ ప్రారంభిద్దామని ఆలోచన చేశారు. వారి ఆలోచన నాకెంతగానో నచ్చింది. అమెరికాలో ఉన్న నా కొడుకు, కూతురుతో కూడా ఈ విషయమై మాట్లాడాను. వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషంగా నా ప్రతిపాదనకు తమ అంగీకారాన్ని తెలియచేశారు. అంతేకాకుండా అమెరికాలో ఉన్న తమ మిత్ర బృందం వారి దగ్గర 5 లక్షల రూపాయల వరకు విరాళాలు సేకరించి నాకు నిన్ననే మనీ ట్రాన్స్ఫర్ చేశారు అంటూ 5 లక్షల రూపాయల చెక్కు రాసి రాధకు అందించారు వరలక్ష్మమ్మ గారు. ఈసారి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. మాధవి టీచర్ గొంతు సవరించుకొని కలెక్టర్ హేమంత్ కుమార్కి, డిఎస్పి విజయారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేసి, ఈరోజు మా మహిళా సంఘం చరిత్రలో మర్చిపోలేని రోజు. ఒక్క రోజులోనే షెడ్ల నిర్మాణానికి కావలసిన ధనం సమకూరింది. కలెక్టర్ గారికి, డిఎస్పి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలతో పాటు ఈ మహిళల పరిస్థితులు బాగు చేయడానికి మేము సేకరిస్తున్న ధనంలో ఒక్క రూపాయి కూడా వృధాగా పోనివ్వను అని మా సంఘం తరపున ఖచ్చితమైన హామీ ఇస్తున్నాను అని సభాముఖంగా తెలియచేశారు. మీ 2 కుటుంబాలు ఈరోజు మా మహిళా సంఘానికి వచ్చిన ప్రత్యేకమైన అతిథులు. వారే కాకుండా పెట్రోలింగ్ స్టాఫ్, డ్రైవర్లు అందరూ కూడా మా అతిథులే. మా మహిళలే వండిన విందు భోజనాన్ని ఆరగించి మా మహిళలను దీవించమని అందరినీ ప్రార్థిస్తున్నాను అని ఆగారు మాధవి. హేమంత్ కుమార్, విజయారెడ్డి గారు చిరునవ్వుతో తమ అంగీకారాన్ని తెలియచేశారు. విందు ముగిసింది. వరలక్ష్మమ్మ గారికి చెప్పి హేమంత్ కుమార్, విజయారెడ్డి బయలుదేరారు. వెళ్ళేటప్పుడు రాధని పిలిచారు. వారం రోజుల తర్వాత తమని తమ ఆఫీసుల్లో కలవమని వాళ్ల విజిటింగ్ కార్డ్స్ ఇచ్చారు. మహిళా సంఘం కార్యనిర్వాహక వర్గ సభ్యులు, కలెక్టర్ గారు, వారి కుటుంబం, డిఎస్పి గారు, వారి కుటుంబం సభ్యులతో కలిసి ఫోటోలు తీయించుకున్నారు. ఆ ఫోటోలలో వరలక్ష్మమ్మ గారు మధ్యలో ఉన్నారని వేరుగా చెప్పనక్కర్లేదనుకుంటాను. కలెక్టర్ హేమంత్ కుమార్, డిఎస్పి విజయారెడ్డి గార్ల రాక ఆ రోజు మహిళా సంఘం కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపింది. నిర్మాణానికి కావలసిన ధనం సమకూరడంతో షెడ్ల నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాధ కూడా ఇంటికి వెళ్ళి మహిళా సమాజం వారు తనకు అప్పగించిన బాధ్యతలను, ఇచ్చే జీతాన్ని, తాను ఇంకా పై చదువులు చదువుకునే అవకాశాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి తిరిగి వచ్చింది.
మహిళా సంఘం వారు తనకు అప్పజెప్పిన పనులను చేయడం మొదలుపెట్టింది. లా కాలేజీలో సీటు వస్తే జాయిన్ అవ్వడానికి కావలసిన డబ్బు తనతో తెచ్చుకుంది. మాధవి గారు లాంటి మహిళల సాంగత్యంలో ఉంటే తన కూతురు రాధ కూడా భవిష్యత్తులో రాణిస్తుంది అన్న నమ్మకం మధుసూదన్ దంపతులకు పూర్తిగా కలిగింది. విశాలంగా 10 మంది కూర్చొని పనిచేయడానికి వీలుగా ఉన్న 6 గదుల నిర్మాణం చురుకుగా ప్రారంభమైంది. గోడల పునాదులు 2 అంతస్తులు కట్టడానికి వీలుగా ఇంజనీర్ గారు ప్లాన్ వేశారు. తదనుగుణంగానే బిల్డింగ్ ప్లాన్లను ఆమోదం చేయించారు. వరలక్ష్మమ్మ గారు కింద పోర్షన్ ఖాళీ చేసేటప్పుడు తనకు అవసరం లేని చాలా ఫర్నిచర్ను మహిళా సంఘానికి ఇచ్చేశారు. చక్కటి టీక్వుడ్ సోఫా సెట్, 2-3 స్టీల్ బీరువాలు, పెద్ద టేబుల్, 4-5 కుర్చీలు ఆ విధంగా మహిళా సమాజానికి లభించాయి. వాటినన్నింటినీ ముందు గదిలో చేర్చి దానిని ఆఫీసు గదిగా మార్చారు. చట్టపరంగా ఇలా సమాజం పేరును శ్రీమతి వరలక్ష్మి మహిళా సమాజంగా మార్చి చక్కటి గ్లోనేమ్ బోర్డును తయారు చేయించి కాంపౌండ్ వాల్ లోపల ఏర్పాటు చేశారు. గోడలకు అమర్చిన గూళ్లకు అద్దాల తలుపులు ఉన్నాయి. అవి కూడా మహిళా సమాజం రికార్డులని ఉంచడానికి పనికొస్తాయి అనిపించింది. వాటిని పూర్తిగా చెక్క తలుపులుగా మారిస్తే గోడలకు బిగించిన 2 నిలవెత్తు బీరువాల నిండా మంచి పుస్తకాలు ఉన్న చక్కటి లైబ్రరీ ఉంది. మహిళా సంఘంలో సాహిత్యాభిలాష ఉన్న మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ పుస్తకాలను కూడా వరలక్ష్మమ్మ గారు మహిళా సంఘానికి డొనేట్ చేశారు. క్రింద పోర్షన్లో 4-5 గదులున్నాయి. చాలా కాలం కిందట నిర్మింపబడిన భవనం అవడం వల్ల గదులన్నీ ఎంతో విశాలంగా గాలి వచ్చిపోయేందుకు వీలైన పెద్ద పెద్ద కిటికీలతో నిర్మించారు. మార్పు చేసిన ఆఫీసు గది మినహాయించి మిగిలిన గదులలో ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలని మహిళా సంఘం సభ్యులు నిర్ణయించుకున్నారు. పెద్ద డైనింగ్ హాల్, దానికి ఆనుకుని ఉన్న కిచెన్ని మాత్రమే మొదటగా తమ యాక్టివిటీలకు ఉపయోగించుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దగా చప్పుళ్ళు రాని పనులకు ఆ గదులు వాడుకుందామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహిళా సంఘం కార్యవర్గ సభ్యులు పెద్దగా పెట్టుబడి పెట్టే అవసరం లేకుండా మహిళలు సులభంగా చేయగలిగిన పనులను గురించి కూలంకషంగా ఆలోచించారు. వారి దృష్టిలో 2-3 యాక్టివిటీస్ పడ్డాయి. పట్టణాలలోనూ పెద్ద నగరాలలోనూ అనేక మంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీరికి ఆఫీసు తర్వాత కూరల మార్కెట్కు వెళ్ళడం, కూరలు తెచ్చుకోవడం, వాటిని శుభ్రం చేసుకోవడం, ముక్కలుగా తరుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఆఫీస్లో 5-6 గంటల సేపు పనిచేసిన తర్వాత ఇటువంటి పనులకు సమయం వెచ్చించడం కష్టంగా అనిపిస్తుంది వారికి. సరైన పద్ధతిలో తాజా కూరలను తరిగి అందించితే వారు తప్పకుండా కొంటారు అని వసుంధర గారు చెప్పారు. ఈ సలహా కార్యవర్గ సభ్యులకు ఎంతగానో నచ్చింది. అందువల్ల ఆ పనితోనే తమ యాక్టివిటీస్ ప్రారంభిద్దామని నిర్ణయం తీసుకున్నారు. కార్యవర్గ సభ్యులు ఫ్రెష్ వెజిటబుల్స్ హోల్సేల్ మార్కెట్లో కొని వాటిని క్లీన్ చేసి కూరలకు సరిపడే విధంగా కత్తిరించి సరైన అట్ట బాక్సులలో పెట్టి ఉద్యోగాలు చేసుకునే మహిళలకు సరసమైన ధరలకు అందించడం. రెండవది, నిత్యం దొరికే టమోటో, నిమ్మకాయ, గోంగూర ఇలాంటి వస్తువులతో పచ్చళ్ళు తయారు చేయించి వాటిని ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్మడం. ఆ తర్వాత మంచి క్వాలిటీ స్టాండర్డ్స్ పాటిస్తూ విదేశాలలో ఉన్న మన తెలుగువారి కోసం ఆవకాయ, మాగాయ, నిమ్మకాయ, దబ్బకాయ, గోంగూర, కాకరకాయ నిలువ పచ్చళ్లను తయారు చేయించి అమ్మడం. మూడవది, కందిపొడి, పెసరపొడి, కారం పొడి, కరివేపాకు పొడి లాంటివి తయారు చేయించి అమ్మకానికి పెట్టడం. ఈ పనులు చేయడానికి పెద్దగా చదువు రావాల్సిన అవసరం లేదు. శ్రమ పడాలన్న ఆలోచన, పరిశుభ్రత పాటించవలసిన అవసరాన్ని గమనించడం అవసరం ఉంటుంది. మహిళా సంఘంపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న అటువంటి వారిని ఓ 15 మంది దాకా ఐడెంటిఫై చేసి వారిలో 5గురిని కూరలు తరిగే సెక్షన్కి, 5గురిని పచ్చళ్ళు తయారు చేసే సెక్షన్కి, మిగిలిన 5గురిని పొడులు తయారు చేసే సెక్షన్కి వేశారు. వారికి మహిళా సంఘంలో ఇటువంటి విషయాలలో ఇంట్రెస్ట్ ఉన్న మహిళలతో ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. కూరలను తరిగే సెక్షన్కు సుధారాణి గారు, పచ్చళ్ళ సెక్షన్కు కామేశ్వరమ్మ గారు, పొడుల సెక్షన్కు ఈశ్వరి గారు గైడెన్స్ ఇచ్చి నడిపించడానికి ముందుకు వచ్చారు. మార్కెట్కు వెళ్ళి కావలసిన సరంజామా కొని తీసుకువచ్చే బాధ్యతలను వారికే అప్పగించారు. ప్రతి ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, తయారైన వస్తువులకు ఎంత ఖరీదు ఉంచాలి అన్న విషయంపై ప్రభుత్వ రంగ సంస్థలో అత్యున్నతమైన ఉద్యోగం చేసిన
కాస్ట్ అకౌంటింగ్లో నిష్ణాతులైన జయలక్ష్మి గారు ముందుకు వచ్చారు. జయలక్ష్మి గారు యాక్టివిటీస్లో పనిచేసిన మహిళలకు వచ్చిన ప్రాఫిట్లో కొంత భాగం వారి పర్సనల్ అవసరాలకు ద్రవ్య రూపంలో ఇస్తే బాగుంటుందని సూచించారు. ఆమె సలహా ప్రకారం ప్రతి సెక్షన్ లాభాలను లెక్కవేసి దానిలో సగభాగం మహిళా సంఘానికి, మిగిలిన సగభాగం ఆ పనులు చేసిన వారికి చెందాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ నెలలో వచ్చిన లాభాలు ఆ నెలలోనే వారి వారి అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాధకు మహిళలు అందరికీ అకౌంట్లు ఓపెన్ చేయించే బాధ్యతను అప్పచెప్పారు. ఈ విషయం మాట్లాడుకునేటప్పుడు సుమన చక్కటి సలహా ఇచ్చింది. ఇటువంటి వ్యాపారాలు సజావుగా సాగాలంటే, లాభాల బాట పట్టాలి అంటే దానికి ముఖ్యంగా క్వాలిటీకి విలువ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా లాలూచి పడవద్దు అని సలహా ఇచ్చింది. క్వాలిటీ లేని బిజినెస్ అట్టే కాలం నడవదని హెచ్చరించింది. వసుంధర చెప్పినట్టు హోల్సేల్ మార్కెట్లలో మంచి కూరగాయలు కొని వాటిని శుభ్రం చేసి సాధారణంగా అందరూ ఇంటిలో కూరలు చేసుకునే పద్ధతిలో కత్తిరించి అరకిలో కిలో ప్యాకెట్లుగా తయారు చేసి వాటిని ఎక్కువ డిమాండ్ ఉన్న చోట పెట్టి అమ్మించడం, ఈ పనులను చేయడానికి మహిళా సంఘం మీద పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న పెద్ద వయసున్న మహిళలను 5గురిని ఎంచుకున్నారు. వారి కార్యక్రమాలను వారిలో చాకచక్యం పెరిగేదాకా వసుంధర గారు ట్రైనింగ్ ఇవ్వడానికి అంగీకరించారు. పర్యావరణానికి హాని జరగని అట్టడబ్బాలలో వాటిని ఉంచి ఆకర్షణీయంగా ప్యాక్ చేసి ఎక్కువ డిమాండ్ ఉన్న చోట వాటిని అమ్మడానికి నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న రోజు 50 కిలోలు బెండకాయలు, 50 కిలోల దొండకాయలు, 1 కిలో పచ్చిమిరపకాయలు, చక్కటి లేత కరివేపాకు, కొత్తిమీర, 10 ఆనపకాయలు, 10 క్యాబేజీలు, 10 కాలీఫ్లవర్లు కొని తీసుకువచ్చాడు. మహిళా సంఘంలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న రాజారావు గారు. భార్య ఆకస్మిక మరణం తర్వాత ఆయన తనకున్న సమయాన్ని మహిళా సంఘం అభివృద్ధికి వెచ్చిస్తున్నారు ఉచితంగా. ముందుగానే రాధ కలెక్టర్ గారి కార్యాలయానికి, డిఎస్పి గారి కార్యాలయానికి వెళ్ళి వాళ్ళను కలుసుకొని వారు అందించిన విరాళాలకు తగిన రసీదులు అందించి మహిళా సంఘం కొత్తగా తలపెట్టిన తరిగిన కూరగాయల విషయం అక్కడే ఉన్న మహిళా సంఘం సభ్యులకు వివరించి చెప్పింది. ఆ ప్రయత్నానికి తప్పకుండా తాము సహకరిస్తామని వాళ్ళు చెప్పడంతో మొట్టమొదట కలెక్టర్ ఆఫీసు పరిసరాలలో ఒక స్టాల్ను, డిఎస్పి గారి ఆఫీస్ పరిసరాలలో మరొక స్టాల్ను పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. రాధ కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి వచ్చిన మర్నాడు సాయంకాలం ఆఫీస్ క్లోజ్ అయ్యే ముందుగా పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన కూరల ప్యాకెట్లను తీసుకుని ఆ 5గురు మహిళలు ఆటోలో 2 ఆఫీసుల దగ్గరకు చేరుకున్నారు. వారిని గైడ్ చేయడం కోసం సుధారాణి గారు, రాధ కూడా వచ్చారు. ముందుగా కలెక్టర్ హేమంత్ కుమార్ గారు వచ్చి 2 కూరల ప్యాకెట్లను కొనడంతో అక్కడ మళ్ళీ హడావిడి ప్రారంభమైంది. కొనడానికి వచ్చిన మహిళల వద్ద నుండి ఫీడ్బ్యాక్ ఇమ్మని రిక్వెస్ట్ చేశారు సుధారాణి గారు. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వచ్చేది అన్న విషయం అక్కడ పెట్టిన నోటీస్ బోర్డు మీద రాసి ఉంచారు. ఆ చుట్టుపట్ల ఉన్న ఆఫీసులలోనూ ఈ విషయం తెలియడంతో అక్కడ ఉన్న మహిళా ఉద్యోగులు కూడా వచ్చి కూరల ప్యాకెట్లు కొనుక్కున్నారు. ప్రతి ప్యాకెట్ మీద అది ఏ కూర, దాని ధర ఎంత అనే విషయాలను స్పష్టంగా రాసిపెట్టారు. అనుకున్న టైం కన్నా చాలా ముందుగానే 2 చోట్ల పెట్టిన ప్యాకెట్లన్నీ అమ్ముడుపోయాయి. పబ్లిసిటీ బాగా ఇవ్వడం వల్ల పచ్చళ్లకు, పొడులకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఎంత డిమాండ్ ఉందో దానికి కరెక్ట్గా అంచనా వేసుకోవడం వల్ల ఇక్కడ వేస్ట్ అవ్వకుండా మహిళా సంఘం వారు తయారు చేసిన ప్రోడక్ట్స్ అమ్ముడుపోవడం మొదలుపెట్టాయి. మొదటి నెల అకౌంట్స్ చూసిన రాధ, జయలక్ష్మి మేడంల సలహా ప్రకారం లాభాలను క్యాలిక్యులేట్ చేసి పనిచేసిన ఒక్కొక్క మహిళ అకౌంట్లో రమారమి 3,000 రూపాయల వరకు కార్యనిర్వాహక వర్గం వారి అనుమతి తర్వాత జమ చేశారు. మహిళా సమాజం వారి అకౌంట్లో కూడా 45,000 రూపాయల వరకు జమ అవ్వడం కార్యనిర్వాహక వర్గానికి ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ రకంగా పనిచేస్తూ కొత్త మార్కెట్లను అన్వేషిస్తూ పోతే దానిలో పనిచేస్తున్న మహిళలకు భవిష్యత్తులో ఒక ఆసరా ఏర్పడుతుంది అన్న నమ్మకం ఏర్పడింది. మహిళా సంఘానికి కూడా తమ మూల నిధి నుండి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదన్న నమ్మకం కలిగింది. తమ వద్దనున్న నిధులతో ఇలా వ్యాపారం నుండి వచ్చిన ధనాన్ని మహిళల ఉన్నతి కోసం వినియోగించుకోవచ్చు అన్న నమ్మకం కలిగింది. మాధవి టీచర్ మరికొంతమంది సమాజ సేవ చేద్దామనే ఆలోచన ఉన్న మహిళలతో కలిసి చిన్న ఎత్తున ప్రారంభించిన మహిళా సమాజం వారిలో ఉన్న నిస్వార్థ సేవాభావం వల్ల
అంచెలంచెలుగా ఎదిగింది. మహిళా సమాజం వారికి చేయవలసిన పనులు ఎక్కువ కావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడం రాను రాను కష్టం కావడం గమనించి తమ వద్దకు వచ్చిన నిస్సహాయులైన మహిళలకు ఆర్థిక స్వాలంబన సమకూర్చాలనే ఆలోచన వచ్చింది. అటువంటి సమయంలో వరలక్ష్మమ్మ గారు చేసిన సహాయం రెండు చేతులా అందిపుచ్చుకున్నది మహిళా సమాజం. అంతవరకు వారు చేసిన సేవా కార్యక్రమాలు సభ్య సమాజం గుర్తించి వారు చేద్దామనుకుంటున్న నూతన కార్యక్రమానికి పెద్ద మొత్తాలు విరాళాల రూపంలో ఇచ్చి ప్రోత్సహించింది. వారు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో విరాళాలు వచ్చి చేరాయి. దాంతో కుటీర పరిశ్రమలు ప్రారంభించడానికి కావలసిన షెడ్ల నిర్మాణం అతి వేగంగా పూర్తయింది. ప్రజలు ఎంతో ఆశలతో ఇచ్చిన విరాళాలు మహిళా సంఘం బాధ్యతను మరింతగా పెంచింది. ప్రజాధనం దుర్వినియోగం జరగకూడదనే ఆలోచనతో కంపెనీలు నడిపే నిష్ణాతులైన వ్యక్తులతోనూ న్యాయవాదులతోనూ చార్టెడ్ అకౌంట్లతోనూ సుదీర్ఘంగా చర్చించారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేని పద్ధతులను ప్రవేశపెట్టారు. మాధవి టీచర్ నాయకత్వంలో నడిచే కార్యవర్గ సభ్యులు తరిగిన కూరగాయలు అమ్మడం, పచ్చళ్ళు పొడులు తయారు చేయించి అమ్మడం, అనతి కాలంలోనే లాభాలు బాటపట్టడం ముఖ్య కార్యకర్తలలో ఎనలేని ఉత్సాహం నింపింది. కొత్తగా నిర్మించిన 6 విశాలమైన షెడ్స్లో పెట్టవలసిన పరిశ్రమల గురించి మేధోమథనం చేశారు. వరలక్ష్మి మహిళా సమాజం మీద పూర్తిగా ఆధారపడిన మహిళలకే కాకుండా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు కూడా గౌరవంగా మరి కాస్త సంపాదన చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు. హోటళ్లకు విందులకు కావలసిన పేపర్ ప్లేట్స్ కప్స్ తయారు చేయించడం, స్కూళ్లకు కాలేజీలకు కావలసిన నోట్బుక్స్ తయారు చేయించడం, అత్యుత్తమ ప్రమాణాలతో ఎక్స్పర్ట్స్ ఓరియంటెడ్ పికిల్స్ తయారు చేయించడం, పిల్లలకు కావలసిన స్టఫ్డ్ టాయ్స్ తయారు చేయించడం, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఉండే పిల్లల కోసం అతి తక్కువ ధరలో టాఫీలు చాక్లెట్లు తయారు చేయడం, ఈ విషయాలలో నైపుణ్యం ఉన్న వ్యక్తులతో ట్రైనింగ్ ఇప్పించారు. కొత్తగా ఎంతోమంది మహిళలు సమాజానికి చేయూతనివ్వడానికి సిద్ధంగా ముందుకొచ్చారు. వ్యవస్థను పకడ్బందీగా తయారు చేయడం వల్ల అవినీతికి ఎక్కడా తావు లేకుండా మహిళా సమాజం ముందుకు సాగింది. మహిళా సంఘంలో ఆలోచించి నెలకొల్పిన కుటీర పరిశ్రమల వల్ల ఇల్లు వాకిలి లేక మహిళా సంఘం మీద పూర్తిగా ఆధారపడి బతికే 40 మంది మహిళలతో పాటు మరో 100 మంది వరకు సంపాదన పరులుగా మారేందుకు దోహదం చేసింది. చాలామంది మహిళలకు ఆత్మగౌరవం పెరగడానికి తోడ్పడింది. వరలక్ష్మమ్మ గారి కోరిక మేరకు ఒక వయోజన విద్యా కేంద్రాన్ని మహిళా సంఘ పరిసరాల్లోనే ఏర్పాటు చేశారు. మహిళా విద్యను 2 కేటగిరీలకు పరిమితం చేశారు. దానిలో మొదటిది వయస్సుతో నిమిత్తం లేకుండా ఆడవారందరికీ కనీసం రోజు వచ్చే దినపత్రికలు చదివి అర్థం చేసుకునే నేర్పు, రెండవది గణితంలోనూ ఆంగ్ల భాషలోనూ తమ తమ పిల్లలకు కనీసం 5వ తరగతి వరకు ఇంట్లో చదువు చెప్పగలిగే సామర్థ్యం కలిగించడం, రెండవది ఏదో కారణాల వల్ల చదువును మధ్యలో ఆపేసిన యువతులు. సాధారణంగా వీరు 7-8 తరగతుల వరకు చదువుకుని ఉంటారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. దాంతో చదువు అటకెక్కుతుంది. అటువంటి వారిని నేరుగా మెట్రికులేషన్ పరీక్షకు కూర్చునేటట్టుగా చేసి ఉద్యోగ అర్హత సంపాదించుకునేటట్టు చేయడం. వరలక్ష్మమ్మ గారి 100వ పుట్టినరోజు వేడుక ఘనంగా 5 రోజుల పాటు చేయాలని మహిళా సంఘం కార్యవర్గం నిర్ణయించింది. ఆ విషయమై వరలక్ష్మమ్మ గారి అనుమతి తీసుకోమని ఆమె కుమారుడు రవికి, కుమార్తె సుజాతకు ముందుగానే ఆహ్వానాలు పంపించారు. వారిద్దరూ కూడా సకుటుంబంగా వస్తామని తెలియజేయడంతో వరలక్ష్మమ్మ గారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పుట్టినరోజుకు 10 రోజుల ముందుగానే ఆ 2 కుటుంబాలు చేరుకున్నాయి. వరలక్ష్మమ్మ గారితో కలిసి కూతురు, కొడుకు కుటుంబాలు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకొని అక్కడి నుండి అరుణాచలం వెళ్ళి అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో తల్లి కోరిక మేరకు 2 రోజులు గడిపి అరుణాచలేశ్వరుని పూజించుకొని తిరిగి వచ్చారు. వారం రోజుల పాటు తాము తరిగిన కూరగాయలు తేలేమని ముందుగానే అందరికీ తెలియచేశారు ఆ స్టాల్స్ నడుపుతున్న మహిళలు. వరలక్ష్మమ్మ గారి కుటుంబ సభ్యుల ఆతిథ్య బాధ్యతలను మహిళా సంఘం పూర్తిగా తన బాధ్యతగా తీసుకుంది. ఇంటి ఆవరణ అంతా ఆకుపచ్చని లేత తాటి కొమ్మలతో పందిళ్లు వేశారు. మహిళలు తలుచుకుంటే ఇంకా అలంకరణకు కొదువేమి ఉంటుంది? వరలక్ష్మమ్మ గారికి సంతోషం కలుగజేయాలని ఆవరణ అంతా ఆవుపేడతో చక్కగా అలికి రంగవల్లులు తీర్చిదిద్దారు.
వేద పండితుల ఆశీర్వచనాలతో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 4 రోజుల పాటు వరుసగా సీతా కళ్యాణం, గజేంద్ర మోక్షం, పార్వతీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, హరికథలు ప్రఖ్యాత హరిదాసుల చేత ఏర్పాటు చేశారు. సామాన్య కార్యకర్తలలా కలెక్టర్ హేమంత్ కుమార్ గారి కుటుంబ సభ్యులు, డీఎస్పీ విజయారెడ్డి గారి కుటుంబ సభ్యులు వంటవార్పులలో సహాయం చేశారు. దేవుని పెళ్లికి అందరూ పెద్దలే అన్న విధంగా ప్రతివారు తమ ఇంటిలో జరుగుతున్న శుభకార్యంలా భావించి పనులు చేశారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, ఘనంగా ముగిశాయి. పార్వతీదేవిలా కలకలలాడుతూ కనపడుతున్న వరలక్ష్మమ్మ గారికి మహిళా సంఘం సహాయం అందుకున్న వందలాది మహిళలు బారులు తీరి పాదాభివందనాలు చేశారు. వచ్చిన మహిళలందరికీ వరలక్ష్మమ్మ గారి కొడుకు కోడలు వస్త్రాలతోనూ పసుపు కుంకుమలతోనూ సత్కరించారు. వచ్చిన బంధువులందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వరలక్ష్మమ్మ గారి కోరిక మేరకు మాధవి టీచర్, సుభద్రాదేవి మేడం, మరికొంతమంది మహిళా సంఘం ముఖ్య కార్యకర్తలు రాత్రి భోజనానికి అక్కడే ఉండిపోయారు. భోజనాలు కానిచ్చిన తర్వాత వరలక్ష్మమ్మ గారు తమ కుటుంబ సభ్యులను, మహిళా సంఘం కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. తనకు మానవ జన్మ ఇచ్చినందుకు, తన జన్మ సార్థకం అయ్యేందుకు, తన శ్రీవారి ఆశీర్వచనాలు, బిడ్డల సహకారము తోడవటం తన అదృష్టమని చెప్పారు వరలక్ష్మమ్మ గారు. అంతకన్నా ఎక్కువగా తన మనసులోని బాధిత పీడిత మహిళలకు ఏదైనా చేద్దామనే కోరికకు రూపకల్పన చేసి దానిని చక్కగా నడుపుతున్నందుకు మహిళా సంఘం కార్యకర్తలకు, ముఖ్యంగా మాధవి టీచర్, సుభద్రాదేవి మేడంలకు ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో మిగిలిన ఒకే ఒక్క కోరిక మురికివాడలలో నివసించే మహిళలకు విద్యాదానం చేసి వారిని చైతన్యవంతులను చేయడం. ఆ కోరికను తను మాధవికి చెప్పిన వెంటనే మహిళా వయోజన విద్యా కేంద్రాన్ని తన చేతనే ప్రారంభింపచేసి విజయవంతంగా నడుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మిగిలిన ధనాన్ని ఆ మహిళల విద్యాబోధనకు వినియోగించవలసిందిగా కోరారు మాధవి గారిని. సమాధానంగా మాధవి ఈ విధంగా చెప్పారు: అమ్మా, మీరు చేసిన సహాయం, మీ కుటుంబం చేసిన సహాయం, ఈ మహిళా సంఘంలో సహాయం అందుకున్న మహిళలు ఎవరూ కూడా మర్చిపోలేరు. తమ జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. మీరు విరాళంగా ఇచ్చిన ఈ భవనంలో నడుపుతున్న కుటీర పరిశ్రమల వల్ల వందల మంది ఏ ఆధారం లేని మహిళలకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం దక్కింది. మన మహిళా సమాజంలో ఉంటూ పనులు చేసుకుంటున్న 60 మంది మహిళలకు ఒక్కొక్కరి అకౌంట్లో ఇంతవరకు ₹1,00,000 పైగా జమ చేయడం జరిగింది. మీ ఆశీర్వచన ఫలం వల్ల మా అబ్బాయి కూడా ఐఐటీలో చదువుకుంటున్నాడు. వాడి చదువు బాధ్యత తప్ప నాకు మరింకేమీ కుటుంబపరమైన బాదరబందీలు లేవు. మా నాన్నగారు ఇచ్చిన ఆస్తిపాస్తులన్నీ అమ్మి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లుగా వేసుకున్నాను. దానిపైన వచ్చే వడ్డీ, నా పిఎఫ్ పెన్షన్లతో మా అబ్బాయి చదువు, నా జీవితం సజావుగా సాగిపోతుందనే నమ్మకం నాకుంది. అమ్మగారి మనసులోని కోరిక సార్థకం చేయడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఆ భగవంతుడు అనుకూలించి సహకరిస్తే మీరు చూపించిన బాటలో నా శేష జీవితాన్ని గడపాలని ఆశగా ఉంది. నేను మరో 6 నెలల్లో పదవీ విరమణ చేస్తాను. ఆ తర్వాత మహిళా సంఘంలో వయోజన మహిళా విద్యపై నా దృష్టిని పూర్తిగా కేంద్రీకరిస్తాను. నేను, సుభద్రాదేవి గారు కలిసి ప్రారంభించిన ఈ మహిళా సంఘం ఇంతలా అభివృద్ధి చెందడానికి మీ కుటుంబం పోషించిన పాత్ర ఎంతో ఉంది. మనం ప్రారంభించిన కుటీర పరిశ్రమలను నడపడానికి ముందుకు వచ్చే ఉత్సాహవంతులైన మహిళలు మన మహిళా సమాజంలో చాలామంది ఉన్నారు. సుభద్రాదేవి గారి నాయకత్వంలో వాటినన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఆమెకు మారుతి షోరూమ్ అధినేత్రి వాసంతి గారు తోడుగా ఉంటారు. ఇక మన మహిళా సంఘం మొట్టమొదట ప్రారంభించిన బాలికల, యువతుల స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమం గణనీయంగా పనిచేసింది. స్కూళ్లలోనూ కాలేజీలలోనూ చదువుతున్న ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్లో నిపుణులతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గుడ్ లుక్, బ్యాడ్ లుక్ మీద అవగాహన ఏర్పడడం కోసం సైకియాట్రీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న కోమలి గారు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ విషయంలో స్కూళ్లలోనూ కాలేజీలలోనూ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు కూడా అవగాహన ఏర్పడడానికి కూడా బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న రెహనా మేడం
మన కుటీర పరిశ్రమలలో ఉపయోగించే యంత్రాల రిపేర్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. అలాగే జయలక్ష్మి మేడం, కీర్తి మేడం మహిళా సంఘం అకౌంట్స్ విషయంలో ఎంతో సహాయాన్ని అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. రాధ కూడా మహిళా సంఘం పనులలో చురుకుగా పనిచేస్తూ అకౌంట్స్ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తోంది. అంతేకాకుండా BA, BL శాండ్విచ్ డిగ్రీ కోర్సులో కూడా తన ప్రతిభ చక్కగా చూపిస్తోంది. భవిష్యత్తులో మహిళా సమాజానికి ఆమె మంచి కార్యకర్తగా మారే అవకాశం ఉంది. ఇక వరలక్ష్మమ్మ గారు అందిస్తున్న ఆర్థిక సహాయంతో మన వయోజన మహిళా విద్యా కేంద్రంలో తెలుగు, ఇంగ్లీష్లలో తగిన ప్రావీణ్యం సంపాదించిన మహిళలకు 5,000, మెట్రికులేషన్ పాస్ అయిన మహిళలకు 10,000 రూపాయలు మీ కుటుంబం పేరిట ఒక సర్టిఫికెట్తో పాటు అందిద్దామని నా ఆలోచన. ఇటువంటి ప్రోత్సాహం ఉంటే మహిళలందరూ ముందుకు వచ్చి చక్కగా చదువుకుంటారని నా భావన అని ఆగారు మాధవి టీచర్. తల్లి ఆలోచనలకు మాధవి గారు అనుకుంటున్న ప్రోత్సాహకాలు అందించడానికి వరలక్ష్మమ్మ గారి కుమారుడు రవి, కుమార్తె సుజాతల కుటుంబాలు తమ అంగీకారాన్ని తెలియజేశారు. నా పిల్లలిద్దరే కాకుండా నా అల్లుడు, కోడలు కూడా రత్నమాణిక్యాలే అంటూ కనులలో నిలిచిన ఆనంద బాష్పాలను చీర కొంగుతో తుడుచుకున్నారు వరలక్ష్మమ్మ గారు. నాకిప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంది. సంపూర్ణ జీవితం ఆనందంగా ఆ సర్వేశ్వరుడికి నచ్చినట్టుగా జీవించినట్లు అనిపిస్తోంది అంటూ సోఫా మీద తన పక్కనే కూర్చున్న రవి భుజంపై తలవాల్చారు వరలక్ష్మమ్మ గారు. ఆ టైంలో ఒక చేతితో సుజాత చెయ్యి, మరొక చేతితో రవి చెయ్యి పట్టుకున్నారు వరలక్ష్మమ్మ గారు. అంతులేని ఆనందంతో తన కుటుంబ సభ్యులందరి సమక్షంలో, సమర్థులైన మహిళా సమాజం కార్యకర్తల సమక్షంలో ఆ పరమేశ్వరునిలో ఐక్యమయ్యారు పార్వతీదేవిలా వరలక్ష్మమ్మ గారు. ఆ మరునాడు జరిగిన ఆమె అంతిమయాత్ర పెళ్లి పందిరిలా అలంకరించి ఉన్న వరలక్ష్మమ్మ మహిళా సమాజ పరిసరాల నుండి ప్రారంభమై కైలాస భూమిలో ముగిసింది. ఆమె సహాయం చేయడం వల్ల ఆర్థికంగా నిలదొక్కున్న వందలాది మహిళలు ఆవిడకు జేజేలు పలుకుతుండగా క్రియాకర్మలు ముగించి కుటుంబ సభ్యులు కాశీలో ఆమె అస్థికలు నిమజ్జనం చేయడానికి బయలుదేరారు. కుటుంబ సభ్యులు తృప్తితో తమ తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నాం అన్న ఆనందంతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేద్దామనుకుంటున్న వరలక్ష్మమ్మ గారి పెళ్లి రోజు సంబరాలకు తప్పకుండా వీలు చూసుకొని సకుటుంబంగా రమ్మని కార్యవర్గ సభ్యులు రవి, సుజాతలను కోరారు. మరొక పూర్ణ కలశంలో వరలక్ష్మమ్మ గారి అస్థికలను సేకరించి మహిళా సమాజం ఆవరణలో ఉంచారు మాధవి టీచర్. వరలక్ష్మమ్మ గారి మరణం మనసుకు బాధ కలిగించినా నిండు నూరేళ్లు 10 మందికి ఉపయోగపడేలా బతికి తనతో పాటు తన పిల్లలను కూడా సమాజ సేవకు పురుగొల్పిన ఆమెలోని దైవాంశను గుర్తించింది మాధవి. వాస్తు విద్వాంసులు గుర్తించిన స్థలంలో ఆవిడ అస్థికలను నిక్షిప్తం చేసి మాతృమందిరం అన్న పేరుతో చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించాలని మాధవి గారు సంకల్పించారు. మాధవి గారు సూచించిన విషయానికి మహిళా సమాజ కార్యకర్తలు అంతా ఆనందంగా అంగీకారాన్ని తెలియచేశారు. ప్రవేశద్వారం దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో చిన్న మందిరాన్ని నిర్మించారు. ఆ మహిళా సమాజం పరిసరాల్లోకి వచ్చిన వారు అందరూ మందిరంలో పంచలోహాలతో చేసిన ఆ భార్యాభర్తల విగ్రహాలకు నమస్కరించుకొని తమ పనులను ప్రారంభించడం మొదలుపెట్టారు. కమల కూడా బీకాంలో జాయిన్ అయ్యి దాంతోపాటు ICWAI చేద్దామని నిర్ణయించుకుంది. ఇన్నాళ్ళుగా తనకు తల్లిలేని లోటు కనబడకుండా చేసిన మాధవీదేవి గారు అంటే కమలకు విపరీతమైన గౌరవాభిమానాలు పెంపొందాయి. దానికి తోడు రాధ సాహచర్యం కూడా కమల మానసికంగా దృఢంగా తయారవడానికి కారణమైంది. ఆనాడు తనను మాధవి టీచర్ గారు అక్కున చేర్చుకొని ఆదరించకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో అని ఊహించుకున్నప్పుడు ఆమె మనసంతా కకావికలమైపోయేది. మనిషి పెద్దదవుతున్న కొద్దీ ఆమెకు మాధవి టీచర్ వ్యక్తిత్వం మరింతగా నచ్చడం మొదలుపెట్టింది. కమల కూడా రాధతో పాటు ఎక్కువ సమయం మహిళా సమాజంలో గడపడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పికిల్స్ అండ్ పౌడర్స్కి గిరాకీ బాగా పెరిగింది. అలాగే పేపర్ ప్లేట్స్ అండ్ కప్స్కు కూడా. దేశంలో పేరున్న పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ కంపెనీలు 2 తమ ఐస్ క్రీములు ఉంచడానికి తగిన కంటైనర్ని రాజ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్ వారి చేత చేయించడానికి ఉత్సుకత చూపించారు. దానికి కావలసిన ముడి పదార్థాలను తామే సప్లై చేసి
కంపెనీకి మహిళా సంఘంలో కుటీర పరిశ్రమలను నడిపే అధికారులకు అంగీకారమైన ధరకు వాటిని కొంటామని వాగ్దానం చేశారు. మహిళా సంఘం తన యాక్టివిటీస్ను మరింతగా ఎక్కువ చేయడానికి విశాలమైన స్థలం కావాలని, ప్రభుత్వానికి పూర్తిగా ఆర్థికంగా వెనుకబడిన స్త్రీలు నడిపే పరిశ్రమలు పెట్టడానికి కావలసిన స్థలాన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మంజూరు చేయమని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానికి కలెక్టర్ హేమంత్ కుమార్ గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వ శాఖతో మాట్లాడి కారు చౌకగా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తగిన స్థలాన్ని కేటాయించారు. అమూల్ తరహాలో, కోఆపరేటివ్ తరహాలో పరిశ్రమను నడపాలని నిర్ణయించుకొని గుజరాత్ ఆనంద్ నగరానికి ప్రముఖ కార్యకర్తలు వెళ్ళి అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి వచ్చారు. రాత్రులు కాపలా కాసే వాచ్మెన్ మినహా మిగతా అన్ని ఉద్యోగాలు, స్త్రీలు చేసే మరికొన్ని ప్రాడక్ట్స్ కూడా ఉత్పత్తి చేయడానికి నిర్ణయించుకున్నారు. క్రమక్రమంగా అది అభివృద్ధి చెంది 500 మందికి పైగా స్త్రీలకు ఆధారమైంది. మహిళా సంఘం చేస్తున్న పనులను పత్రికలు, టీవీ ఛానల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎక్కువగా కవర్ చేయడం మొదలుపెట్టాయి. మాధవి గారు ఉద్యోగ విరమణ తర్వాత తన పూర్తి సమయాన్ని అన్ని మహిళా సంఘం పనులకే, ముఖ్యంగా వయోజన విద్యకు కేటాయించడం మొదలుపెట్టారు. ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపట్ల ఉన్న పల్లెల్లో కూడా మహిళా సంఘం పేరు బాగా ప్రాచుర్యం పొందింది. వేలాది మంది మహిళలు చదవడం రాయడం నేర్చుకున్నారు. వందలాది మంది మహిళలు మెట్రికులేషన్ పాస్ అయి తగిన ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. కొంతమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు కూడా. న్యూస్ ఛానల్స్లోనూ, పేపర్లలోనూ వరలక్ష్మి మహిళా సంఘం సాధించిన విజయాలను గుర్తించి రాసిన కథనాలు ప్రచురితం కావడంతో ఊహించని వ్యక్తుల నుండి విరాళాలు రావడం మొదలెట్టాయి. ఆంధ్ర రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు మహిళా సంఘం మహిళలకు చేస్తున్న సేవను గుర్తించి ప్రశంసా పత్రం ఇచ్చింది. ప్రముఖ సంఘ సేవకురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన సుధామూర్తి గారు కూడా తన ఆనందాన్ని వెల్లడి చేసి తమ సంస్థ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్కి యంత్రాలను, ఇతర పరికరాలను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించిన నారీ శక్తి పురస్కారాలలో దేవి అహల్యాబాయి హోల్కర్ స్త్రీ శక్తి పురస్కారం ఆ సంవత్సరం మాధవీదేవి గారికి ఇద్దామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారు ఇచ్చిన ప్రశంసా పత్రంలో పీడిత, తాడిత స్త్రీల అభ్యున్నతి కోసం ఆవిడ చేసిన సేవలను కొనియాడుతూ, ముఖ్యంగా వయోజన మహిళలకు విద్య విషయంలో ఆవిడ సాధించిన విజయాలను పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా ఆమె చేసిన సేవలకు గుర్తింపు రావడం ఇదే మొదటిసారి. మాధవి టీచర్ గారికి ప్రశంసా పత్రంతో పాటు ₹1,00,000 నగదు బహుమతి కూడా లభించింది. మహిళల ఉన్నతి కోసం తాను చేసిన కృషి ఫలితంగా లభించిన ఆ మొత్తాన్ని తిరిగి మహిళా సంఘానికి విరాళంగా ఇచ్చేశారు మాధవి టీచర్. తమ ఉన్నతికి అంతగా కృషి చేసిన మాధవి గారికి ఆ పురస్కారం రావడం మహిళా మండలి సభ్యులలోనూ, ఆవిడ చేసిన సేవల వల్ల తమ జీవన పరిస్థితులను మెరుగుపరుచుకున్న స్త్రీలలోనూ, ముఖ్యంగా చదవడం రాయడం నేర్చుకున్న స్త్రీలలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఎంతో ఘనంగా వారందరూ కలిసి టౌన్ హాల్లో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి మాధవీదేవిని సత్కరించడానికి నిర్ణయించుకున్నారు. ఆ సభకు హేమంత్ కుమార్ గారు అధ్యక్షత వహిస్తే డిఎస్పి విజయారెడ్డి గారు ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. బొంబాయి ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్లో 4వ సంవత్సరం చదువుతున్న మాధవీదేవి గారి కొడుకు కూడా వచ్చాడు. అమ్మా, ఐ లవ్ యూ, నీ కొడుకుగా పుట్టినందుకు నాకెంతో గర్వంగా ఉందమ్మా అని తల్లిని గట్టిగా వాటేసుకొని చెప్పాడు. మాధవీదేవి గారి కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత మాధవీదేవి గారు మాట్లాడుతూ తనకు లభించిన ఈ పురస్కారానికి వరలక్ష్మమ్మ గారు తనకు ఇచ్చిన స్ఫూర్తి ముఖ్య కారణమని చెప్పారు. ఆ సభకు సకుటుంబ సమేతంగా మధుసూదన్, రఘురామయ్య కూడా వచ్చారు. ఆ రాత్రి మహిళా సంఘం సహాయంతో జీవితంలో ఉన్నతి చెందిన మహిళలందరూ విందు భోజనం ఏర్పాటు చేశారు. 4-5 ఏళ్ళు తెలియకుండానే గడిచిపోయాయి. రాధ వివాహం ఆ ఊర్లోనే మహిళా సంఘం పనులను చురుకుగా చేసే సీతామహాలక్ష్మి గారి కుమారుడితో జరిగింది. తల్లి చేసే సమాజ సేవ కార్యకలాపాలతో ప్రభావితుడై లాయర్గా పనిచేస్తున్న తాను కూడా సమాజ సేవలో చురుకుగా పాల్గొనే తమ కుమారుడు సుధాకర్కు తగిన భార్య రాధ అని భావించి వారే స్వయంగా మధుసూదన్ ఇంటికి వెళ్ళి ఆ దంపతులతో మాట్లాడి వివాహాన్ని నిరాడంబరంగా మహిళా సంఘం ఆవరణలో చేశారు. లా పూర్తి చేసిన తర్వాత రాధ కూడా తన భర్తతో కలిసి మహిళా సంఘం పనులలో
పూర్తిగా పాలు పంచుకోవడం మొదలెట్టింది. అంతకుముందు రాధ నిర్వహించే పనులను కమలకు అప్పగించారు మహిళా మండలి కార్యవర్గపు సభ్యులు. ఒక దగ్గర బంధువుల ఇంటికి వివాహ కార్యక్రమానికి మాధవి గారు వెళ్ళి వచ్చారు. ఇంటికి వచ్చిన ఆమెకు అహ్మదాబాద్లో ఒక పెద్ద కంపెనీలో మంచి హోదాలో పనిచేస్తున్న తన కుమారుడు ఎదురయ్యేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆమె. ఇల్లంతా సందడిగా ఉంది. రఘురామయ్య కొడుకు, కమల, మధుసూదన్ దంపతులు, రాధా దంపతులు, ఆమె అత్తమామలు అంతా వచ్చారు. మాధవి గారికి అంతమంది తన ఇంట్లో ఎందుకు ఉన్నారో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అందరూ డ్రాయింగ్ హాల్లో సర్దుకొని కూర్చొని ఉన్నారు. పెద్దవాళ్ళందరూ కుర్చీల మీద కూర్చుంటే పిల్లలంతా నేల మీద కూర్చున్నారు. సరిగ్గా 8 గంటలైంది రాత్రి. ఒక్కసారిగా అంతవరకు గలగలా మాట్లాడుతున్న అందరూ నిశ్శబ్దమైపోయారు. ఏమిటి జరుగుతోందో మాధవి గారికి అర్థం కాలేదు. తల్లి కాళ్ల దగ్గర కూర్చున్న మాధవి గారి అబ్బాయి నిల్చొని తన జేబులో నుంచి ఒక అందమైన కవర్ తీసి తల్లికి అందించాడు. కవర్ ఓపెన్ చేసి లోపల ఉన్న ఉత్తరాన్ని చదివిన మాధవి గారి కన్ను కొలకులలో నీళ్లు నిలిచాయి. వాటిని చీర కొంగుతో తుడుచుకుంటూ మాధవి గారు లేచి నుంచుని మూలన ఉన్న వరలక్ష్మమ్మ గారి దంపతుల ఫోటో ముందు ఉంచి నమస్కారం చేశాడు. కంగ్రాచ్యులేషన్స్ టు యూ పద్మశ్రీ మాధవి టీచర్ అంటూ కోరస్గా అందరూ 3 సార్లు తప్పట్లు కొడుతూ ఆమెను అభినందించారు. ఇంతటితో కమల ధారావాహికం పూర్తి అయిందండి. సమాప్తం. రచయిత మాటల్లో కొన్ని విషయాలు. వీరేశలింగం పంతులు గారు మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, బాబా ఆమ్టే కుష్ఠరోగుల ఉద్ధరణ చేశారు. మహాత్మా గాంధీ హరిజన ఉద్ధరణ, మదర్ తెరీసా దీనజన సేవ, సావిత్రిబాయి పూలే స్త్రీ విద్య లాంటి ఎందరో మహానుభావులు సమాజ సేవ చేసే ముందు తాము ఆ పనిని చేయగలమా లేమా అని ఆలోచించలేదు. దాని నుండి వారికి లభించే పేరు ప్రఖ్యాతుల గురించి ఆ పనులు చేయలేదు. సత్సంకల్పంతో ప్రారంభించారు. అలాగే మనం కూడా మనకు తోచినంతలో సమాజ సేవ చేయాలి. నేను రాసిన కమలా ధారావాహికలో చాలా విషయాలు అలా జరుగుతాయా అన్న సందేహాలు ఒకరిద్దరు పాఠకులు వెలుబిచ్చారు. నా ఉద్దేశంలో సాటి మనిషికి సహాయపడాలనే ఆలోచన ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఉంటుంది. ఆ ఆలోచనలను ప్రోత్సహించాలి. పని మొదలుపెట్టిన దగ్గర నుండి మనకు ఇంకొకరు మెచ్చుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనను దూరం చేసుకోవాలి. అలా జరుగుతాయా అన్న ఆలోచనలు పక్కన పెట్టి ఇలా జరిగితే బాగుంటుంది అన్న ఆలోచనతో రాసిన ఈ ధారావాహికను ప్రోత్సహించిన పాఠకులందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు. ఇదండి రచయిత అంతరంగం. అలాగే నేను చెప్పదలుచుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, ఈ ధారావాహిక కొంతమందికి బోర్గా అనిపించవచ్చండి. కానీ సమాజంలో జరిగే పరిస్థితులపై స్పందించి రాసినట్టున్నారు. అయితే కొంతమందికి బోర్గా అనిపించినా ఇప్పుడు జరిగేది పరిస్థితులు అలాగే ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాల గురించి అన్నీ కథల రూపంలోనే ఉండాలంటే వీలు పడదు. కొన్ని విషయాలు ఇలా చర్చించకపోతే, ఇలా కథల ద్వారా తెలియచెప్పకపోతే చాలామందికి ఈ విషయాలు కూడా తెలియవు. కాబట్టి ఇలాంటి వాటిని కూడా విని మీరు ప్రోత్సహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇందులో మంచే కానీ చెడు ఎక్కడా లేదు కదండి. ఇతరులకి హెల్ప్ చేయాలి అనే సంకల్పం ఉంది అంతే. ఇది కొంత కల్పితం కావచ్చు, మరికొంత ఇందులో యథార్థ గాథ ఉందండి. రచయిత గారు పేర్లు మార్చి తెలియచేశారు. ఇదండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.